సో మీ స్టూడెంట్స్ కావాలంటూ మనీ ఏం చేద్దామంటే ఈ వీడియో మీకోసమే. సో స్టూడెంట్స్ మనీ ఏం చేయడం ఒకే ఒక పాసిబుల్ పార్ట్ టైం జాబ్. బట్ ఆ పార్ట్ టైం జాబ్ చేద్దామంటే ఇంట్లో పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు. ఇన్ కేస్ మీరు హాస్టల్స్ అయితే హాస్టల్లో లేదు. సో దాంట్లో ఇన్వెస్ట్ చేద్దాం, లేకపోతే ఏదో ఒక మార్కెటింగ్ ఫీల్డ్ లో జాయిన్ అవుదామంటే ఇన్వెస్ట్ చేయడానికి మనీ లేవు. సో మీ దగ్గర ఉన్న 2 థింగ్స్, ఇంటర్నెట్, మొబైల్. సో ఈ 2 థింగ్స్ యూజ్ చేసుకుని మనీ ఏం చేయొచ్చు అంటే 100% ఏం చేయొచ్చు. బట్ దీనికి కొన్ని థింగ్స్ కావాలి. సో ఆల్రెడీ డిస్కస్ చేశాను, మొబైల్, ఇంటర్నెట్, ఈ 2 థింగ్స్ సరిపోతాయని. బట్ అది ఫిజికల్ గా సరిపోతాయి. బట్ మెంటల్ 3 థింగ్స్ ఉండాలి. అదే కన్సిస్టెన్సీ, పేషెన్స్ అండ్ టాలెంట్. సో టాలెంట్ ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం, ఎందుకంటే మనం ప్రజెంట్ ఉంది ఏ ఊళ్ళో కాబట్టి. సో ఏ యూజ్ చేసుకుని మనీ ఎలా ఏం చేయాలి, సో ఫ్రీలాన్సింగ్ ఎలా చేస్తామో సో ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్తాం. సో ఫ్రీలాన్సింగ్ చేయడం వల్ల యూజెస్ ఏంటంటే, ఫస్ట్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. సో క్లయింట్ హ్యాండ్లింగ్ నేర్చుకుంటారు, రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో మీ రెజ్యూమ్ స్ట్రాంగ్ అవుతుంది. సో మీ ప్లేస్మెంట్స్ టైంలో ఫ్రీలాన్సింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఈక్వల్స్ టు రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్. సో మీకు టాప్ 5 ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ చెప్తా. సో మీరు ఏ యూటిలైజ్ చేసుకుని మనీ ఎలా ఏం చేయాలి, సో ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దాంట్లో ఫస్ట్ థింగ్ రెజ్యూమ్ రైటింగ్ సర్వీస్. సో ఎవరైతే ప్లేస్మెంట్స్ కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళ కోసం రెజ్యూమ్స్ క్రియేట్ చేయడం, లేకపోతే లింక్డ్ఇన్ డిస్క్రిప్షన్స్ కానివ్వండి, లేదా కవర్ లెటర్స్ కానివ్వండి. సో మీరు అవి క్రియేట్ చేసి ఇచ్చినందుకు పర్ రెజ్యూమ్ కి 500 నుంచి 1500 దాకా ఛార్జ్ చేయొచ్చు, ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే. లేదంటే మీరు రీసెంట్ గా స్టార్ట్ చేశారంటే పర్ రెజ్యూమ్ కి 200 నుంచి 300 దాకా ఛార్జ్ చేయొచ్చు. సో ఇది ఎలా పాసిబుల్ అవుతుందంటే, మీరు ఏ చార్ట్‌జీపీటీ యూజ్ చేసుకొని సో మీకు డిస్క్రిప్షన్ కానివ్వండి అది జనరేట్ చేస్తుంది. సో మీకు టెంప్లెట్స్ కావాలంటే క్యాన్వాలో దొరుకుతాయి. లేదు మీకు పర్ఫెక్ట్ గా ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్ కావాలంటే కిక్ రెజ్యూమ్ లో మీకు అవైలబుల్ గా ఉంటుంది. సో ఇవన్నీ యూజ్ చేసుకొని మీరు రెజ్యూమ్ రైటింగ్ సర్వీస్ స్టార్ట్ చేయొచ్చు. సో సెకండ్ థింగ్ వచ్చేసరికి కంటెంట్ రైటింగ్. లైక్ ఇన్స్టాగ్రామ్ బ్లాగ్ పేజెస్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా వెబ్సైట్ లో మీరు కంటెంట్ రైట్ చేయాలన్నా సో ఎలా పాసిబుల్. సో మీ క్యాప్షన్స్ కావాలన్నా చార్ట్‌జీపీటీ జనరేట్ చేసేస్తుంది. సో ఇన్ కేస్ ఏదో ఒక వెబ్సైట్ లో కంటెంట్ కావాలంటే పర్ప్లెక్సిటీ ఏని అడిగితే సో కంటెంట్ అనేది జనరేట్ చేసేస్తుంది. సో దీనివల్ల మీకు పర్ వీడియోకి 500 నుంచి 1000 దాకా ఛార్జ్ చేయొచ్చు. సో ఇన్ కేస్ మీరు బిగినర్స్ అయితే 100 నుంచి 500 దాకా ఛార్జ్ చేయొచ్చు పర్ కంటెంట్ కి. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి సోషల్ మీడియా మేనేజ్మెంట్. లైక్ మీరు ఎవరొకరు ఇన్స్టాగ్రామ్ తీసుకొని దానిలో పోస్టర్స్ కానివ్వండి, హ్యాష్ ట్యాగ్స్ కానివ్వండి, కంటెంట్ కానివ్వండి, సో ఏ టైంలో ఏ పోస్ట్ అప్లోడ్ చేయాలనేసి అని సో ఎవ్రీథింగ్ అని మీరు కానీ మేనేజ్ చేస్తే మీకు పర్ మంత్ కి 3000 నుంచి 5000 దాకా ఎర్న్ చేయొచ్చు. సో మీరు ఇవన్నీ యూజ్ చేసుకొని మీ క్లయింట్ పేజ్ కానీ హై రీచ్ కానీ హై ఫాలోవర్స్ కానీ తెచ్చినట్లయితే సో మీ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మోర్ క్లయింట్స్ వస్తారు. సో దానివల్ల మీ ఇన్కమ్ అనేది డబుల్ అవుతుంది. సో మీరు ఈజీగా 10K నుంచి 20K దాకా పర్ మంత్ దాకా ఎర్న్ చేయొచ్చు. సో ఫోర్త్ వన్ వచ్చేసరికి వెబ్సైట్ కంటెంట్ క్రియేషన్. సో దీంట్లో మీరు ఏం చేస్తారంటే ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేయడం కానివ్వండి, లేకపోతే ఏదైనా ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ కానివ్వండి, సో ఎడిటింగ్ వెబ్సైట్ గురించి ఏది ఉంటే A to Z రిసోర్సెస్ మీకు చార్ట్‌జీపీటీ యూటిలైజ్ చేసుకొని ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేయడం, లేకపోతే పర్ప్లెక్సిటీ యూజ్ చేసుకొని కంటెంట్ రైట్ చేయడం, లేకపోతే అదర్ ఏ గ్యాడ్జెట్స్ యూజ్ చేసుకొని ఒక మంచి ప్రొడక్ట్ పేజ్ అని క్రియేట్ చేయాలి. లైక్ లవబుల్ యూజ్ చేస్తేనే ఏదో ఒక వెబ్సైట్ క్రియేట్ అవుతుంది. బట్ ఆ వెబ్సైట్ లో డీటెయిల్స్ అనే ఎడిట్ చేసి లైక్ వాళ్ళకి ఎలా కావాలో సో అలా క్రియేట్ చేసి ఇస్తే మీరు పర్ వెబ్సైట్ కి 3000 నుంచి 5000 దాకా ఎర్న్ చేయొచ్చు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి కంటెంట్ క్రియేషన్ అండ్ టీచింగ్. సో దీంట్లో మీకు నచ్చిన టాపిక్, లైక్ మీకు ఏ టాపిక్ మీద అయితే నాలెడ్జ్ ఎక్కువ ఉందో సో ఆ టాపిక్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, సో దాని గురించి ట్యూటోరియల్స్ తీసి అప్లోడ్ చేస్తే సో మీకు వచ్చిన రీచ్ బట్టి మీ క్లయింట్స్ అనే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. సో మీ క్లయింట్స్ కూడా అలా వీడియోస్ చేసినందుకు పర్ వీడియోకి 500, లేదా బిగినర్ గా అయితే 3 వీడియోస్ కలిపి 500 అలా ఛార్జ్ చేయొచ్చు. సో నాకు తెలిసిన ఒక పర్సన్ 4 years కంప్లీట్ అయింది, బట్ తనకి జాబ్ రాలేదు. బట్ తనకి పైథాన్ బాగొచ్చు. సో తను ఏం చేశారు, ఇన్స్టాగ్రామ్ ఒక పేజ్ అనేది క్రియేట్ చేసి సో దాంట్లో పైథాన్ సిరీస్ స్టార్ట్ చేశారు. సో దానివల్ల తనకి 30K ఫాలోవర్స్ వచ్చారు. సో అంతేకాకుండా దానివల్ల తనకి క్లయింట్స్ వచ్చారు. సో ఆ క్లయింట్స్ కూడా అలానే వీడియోస్ చేసినందుకు పర్ వీడియోకి 500 ఛార్జ్ చేశారు. అండ్ అంతేకాకుండా ఆ క్లయింట్స్ ఏమన్నారు, సో నువ్వు బాగా చెప్తావు కాబట్టి సో మనం పైథాన్ సిరీస్ అనేది ఆన్లైన్ లో స్టార్ట్ చేద్దాం. సో నువ్వు పైథాన్ సిరీస్ చెప్పినందుకు నీకు పర్ మంత్ కి 30K శాలరీ ఇస్తా అన్నారు. సో దానివల్ల తనకి జాబ్ చేయకపోయినా తన లైఫ్ లో అనేది సెటిల్ అయ్యారు. సో త్రూ ఫ్రీలాన్సింగ్ వల్ల. సేమ్ మీరు కూడా అలా ఏదో ఒక ఫ్రీలాన్సింగ్ చేద్దామంటే, లైక్ మీకు ఇప్పుడు 5 ఫీల్డ్స్ చెప్పా కదా, సో ఆ 5 ఫీల్డ్స్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయండి. లైక్ మీకు ఏం నాలెడ్జ్ లేకపోయినా పర్వాలేదు, ఏ టూల్స్ యూజ్ చేసుకొని సో మీకు నచ్చిన ఫీల్డ్ లో కంటిన్యూ అవ్వండి. దానికోసం మీరు ఫస్ట్ చేయాల్సింది సో ఏ టూల్స్ యూజ్ చేసుకొని నాలెడ్జ్ చేసి సో దాని మీద కొన్ని ప్రాజెక్ట్స్ చేసి ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ ఓపెన్ చేయండి. లైక్ మీరు ఏ టాపిక్ అయితే చూస్ చేస్తున్నారో దాని మీద ఒక పేజ్ ఓపెన్ చేయండి. సో దాని మీద ప్రాజెక్ట్స్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటే లైక్ క్లయింట్స్ ఎవరైనా అప్రోచ్ చేయి చూస్తారు, లైక్ ఓకే ఈ పర్సన్ బాగా చేస్తున్నారు సో ఈ పర్సన్ ని అప్రోచ్ అవుదాం అనేసి. లేదు క్లయింట్స్ ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు, మీరే క్లయింట్స్ దగ్గరికి వెళ్ళండి. లైక్ ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఏవో వీడియోస్ ఉంటాయి కదా, సో వాటిని ఎగ్జాంపుల్ గా తీసుకొని సో వాటిని నేను ఎలా ఎడిట్ చేయగలను, సో నేను ఎలా బాగా చేయగలను అనేసి సో వాళ్ళకి 3-4 శాంపుల్స్ ఫ్రీగా సెండ్ చేయండి. సో వాళ్ళు కానీ నచ్చితే వాళ్ళే మీ క్లయింట్స్గా అవుతారు.
అండ్ అలా మీ జర్నీ స్టార్ట్ చేయొచ్చు. బట్ ఇవన్నిటికి చేయాలంటే ఫస్ట్ మీకు కావాల్సిన పేషెన్స్. సో స్టార్టింగ్ అని ఎవరికి రిజల్ట్స్ రావు కాబట్టి సో 3 to 4 months అనేవి ఖచ్చితంగా మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. అండ్ కన్సిస్టెంట్గా మీరు చేస్తూ ఉంటే క్లయింట్స్ ఆటోమేటిక్గా వస్తారు. అండ్ అంతేకాకుండా స్టూడెంట్స్ లైఫ్లో సక్సెస్ అవ్వచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు జాబ్ రాకపోయినా ఇది బ్యాకప్గా యూజ్ అవుతుంది. అండ్ మీకు 4 years టైం ఉంటుంది కాబట్టి సో 4 yearsలో ఏదో ఒక ఫీల్డ్ చూస్ చేసుకొని దాంట్లో క్యారీ అయ్యి మనీ ఏం చేయడం బెటర్. సో వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.